ఫ్రెండ్స్ టెక్నో 6095కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 26, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు స్పెషల్ డే భారతీయులందరికీ. ఈరోజు మన గణతంత్ర దినోత్సవం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంక మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్ నేను చెప్పాను మీకు థర్డ్ పార్టీ యాప్స్ని అలో చేయబోతుంది. యూరోపియన్ యూనియన్ యాపిల్ని అడిగింది ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీ యాప్స్ని మీ ప్లాట్ఫామ్లోకి అలో చేయాలని చెప్పేసి. యాపిల్ కూడా ఒప్పుకుంది. యూరోపియన్ యూనియన్ అంటే దగ్గర 27 కంట్రీస్ ఉంటాయి. అవి 27 కంట్రీస్లో థర్డ్ పార్టీ యాప్స్ని అలో చేస్తామని చెప్పింది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు. యాపిల్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది ఇది. వీళ్ళు చెక్ చేస్తారు. ఆల్రెడీ యాపిల్తో డెవలపర్స్ ఉంటారు కదా, యాపిల్తో రిజిస్టర్ అయిన డెవలపర్స్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి తక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తామని చెప్పారు. కొత్త వాళ్ళు వస్తే మాత్రం యాప్స్ తీసుకొని వాళ్ళకి మాత్రం ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తామని యాపిల్ అయితే చెప్తూ ఉంది. సో ఛార్జ్ అయితే కంపల్సరీ. అది మీరు థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డబ్బులు కట్టాల్సిందే. మీరు కట్టాలి, వాళ్ళు కూడా కట్టాలి, డెవలపర్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం కన్ఫర్మ్. ఒకవేళ మీరు యాపిల్లో థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇండియాలో ఉండదు ఈ ఫీచర్. బయట కంట్రీస్లో మాత్రమే మీరు దీన్ని ఇప్పుడు చెప్పాక యూరోపియన్ యూనియన్ వీళ్ళ 27 కంట్రీస్ ఉంటాయి, అక్కడ మాత్రం ఇది వర్తిస్తుంది, ఇండియాలో వర్తించదు. అండ్ ఇంకా ఛార్జెస్ గురించి వీళ్ళు డీటెయిల్గా iOS 17.4 తర్వాత చెప్తామని చెప్పారు. మార్చిలో మనకి ఎంతెంత ఛార్జ్ చేస్తారు, ప్లాట్ఫామ్ ఫీ అంతా, వీటి గురించి వివరాలు అప్పుడు తెలుస్తాయి. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే యాపిల్ నుంచి యాపిల్ ఫస్ట్ బ్రాండ్ TSMC 2nm టెక్నాలజీ ప్రాసెసర్ యూజ్ చేయబోతుంది. అది 2025లో రాబోతుంది ఫోన్. అది మోస్ట్లీ iPhone 17 Pro, 17 Pro Max వీటిలో మనం TSMC 2nm టెక్నాలజీతో బిల్డ్ అయిన యాపిల్ ప్రాసెసర్ అయితే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో ఇప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్లో కూడా చాట్ సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ నుంచి డైరెక్ట్ మీరు టెలిగ్రామ్కి మెసేజ్ పంపించాలని పంపించవచ్చు. వాట్సాప్ నుంచి డైరెక్ట్ మీరు ఈ ఉంటాయి కదా డిస్కార్డ్, ఇట్లాంటి వాటికి మెసేజ్ పంపించాలని మీరు పంపించవచ్చు. సో ఇక్కడ మీకు వాట్సాప్లో ఈ ఫీచర్ టెస్ట్ చేస్తుంది వీళ్ళు, థర్డ్ పార్టీ చాట్స్ అని చెప్పేసి. ఇది ఫ్యూచర్లో మనం వాట్సాప్లో చూడబోతాం. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా నుంచి. అమెరికాలో న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇతని పేరు. ఇతను పిల్లల గురించి మొత్తం ఒక రీసెర్చ్ చేశాడు. పిల్లలు స్మార్ట్ ఫోన్స్కి ఎలా బానిసలు అవుతున్నారు, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు మెంటల్గా ఎలా స్టెబిలిటీ కోల్పోతున్నారు, అండ్ కొద్దిగా సైకోలా బిహేవ్ చేస్తున్నారు అన్నీ మొత్తం రీసెర్చ్ చేసినట్టు చెప్తున్నాడు. ఇది ఇప్పుడు రీసెర్చ్ చేసి తల్లిదండ్రులకి ఒక సూచన అయితే విడుదల చేశాడు. 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి ఫోన్స్ ఇవ్వకండి, వాళ్ళకి సోషల్ మీడియా యాప్స్ ఇట్లాంటివి యూజ్ చేయొద్దని వాళ్ళకి చెప్పాడు. అంటే ఈ సోషల్ మీడియా యాప్స్, గేమ్స్, వీటి వల్ల వీళ్ళు బ్రెయిన్ అంతా చెడిపోతుంది, సో వీళ్ళు సైకోల్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ఈయన సర్వేలో తేలిందంట. అందుకని చెప్పేసి పిల్లలకి 14 ఇయర్స్లో పిల్లలకి పేరెంట్స్ ఫోన్ ఇవ్వకండి అని చెప్పేశాడు. అండ్ ఇంకో డైలాగ్ కూడా చెప్పారు, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా. సో వీళ్ళ పిల్లల్ని ఇప్పుడు మనం కాపాడుకుంటే రేపు వాళ్ళు మంచి బాధ్యత గల పౌరులుగా తయారవుతారు. సో ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నట్లుగా చెప్పాడు. నెక్స్ట్ OnePlus నుంచి. OnePlus జియో కలిసి 5Gని ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు చెప్తున్నారు. OnePlus ఫోన్స్ మీరు యూజ్ చేస్తూ దాంట్లో జియో సిమ్ వేసుకున్నారనుకోండి, సో వాళ్ళకంట మంచి 5G ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. డౌన్లోడ్ స్పీడ్స్లో కానీ, లేకపోతే మీరు స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మీకు 5G ఎక్స్పీరియన్స్ సుపీరియర్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ కొలాబరేషన్లో అది అచీవ్ చేస్తామని చెప్పేసి OnePlus జియో అయితే చెప్తూ ఉన్నాయి. మరి ఎయిర్టెల్, మిగతా వడాఫోన్, ఐడియా వాళ్ళు ఏం పాపం చేశారు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. మనకి మర్డర్ మిస్టరీని అయితే సాల్వ్ చేసింది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఒక మర్డర్ అయితే జరిగింది. జనవరి 9వ తారీఖు జరిగింది. పోలీసులకి బాడీ దొరికింది. 72 అవర్స్ అయింది. ఆ బాడీ ఎవరిదో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఎవరు బాడీని కోసం కూడా ఎవరు రాలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే పోలీసులు ఏఐని యూజ్ చేస్తారు. అతను మామూలుగా బతుకుంటే ఎలా ఉంటాడు, కళ్ళు తెరిస్తే ఆయన ఎలా ఉంటాడు, అట్లా అతనికి ఒక ఏఐ సహాయంతో అతని పిక్చర్స్ అట్లాంటివి రెడీ చేయించి ఢిల్లీ మొత్తం పోస్టర్స్ అంటించారు. పోస్టర్స్ అంటించిన తర్వాత దాన్ని అతను ఎత్తుకుంటే అతని తమ్ముడు వచ్చారు, మా అన్న అని చెప్పేసి. అండ్ ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. ఈ అమ్మాయి వల్ల మర్డర్ మిస్టరీ అయితే సాల్వ్ అయింది. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇతను నాకు తెలుసు, ఇతను నన్ను కాపాడాడు, నన్ను ఒక ఆటో డ్రైవర్ అను ఇంకొక 2-3 కలిసి అబ్బాయిలు నన్ను హెరాస్ చేస్తూ ఉంటే ఇతను వచ్చి అడ్డుకున్నాడు. అప్పుడు నేను చూశాను ఇతను, నేను తర్వాత పారిపోయాను భయపడి. సో తర్వాత మేబీ వాళ్ళే ఇతను చంపేసి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులకు అమ్మాయి చెప్పింది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా నిజమైతే ఒప్పుకున్నారు. ఇట్లా ఏ సహాయంతో మొత్తం కేసు అయితే సాల్వ్ అయింది. నెక్స్ట్ మనకి స్విగ్గీ నుంచి. స్విగ్గీ ఇప్పుడు వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీ ఉంటుంది కదా, దాన్ని పెంచబోతున్నట్టు ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. మనకి ఇంతకుముందు ₹2 వసూలు చేసేవాళ్ళు ప్లాట్ఫామ్ ఫీ, ఇప్పుడు ₹5 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ₹5 పక్కన ₹10 వేసి కొట్టేసి ₹5 తీసుకుంటున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో దీన్ని ₹10 అయితే చేయబోతున్నారు. ప్లాట్ఫామ్ ఫీ దీన్ని ₹10గా మార్చబోతున్నట్లు ముందే ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. దీని మీద స్విగ్గీ వినియోగదారులంతా కోపంగా ఉన్నారు. మీరు కూడా స్విగ్గీ వినియోగదారులు అయితే ప్లాట్ఫామ్ ఫీ ₹10కి పెంచితే మీరేం చేస్తారు?
నేనైతే ఇంట్లో వండుకొని తింటాను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఈ వీక్ ఓటీటీలో కూడా మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. మీకు యానిమల్స్ సినిమా ఇది చాలా బాగా హిట్ అయింది, చాలా పాపులర్ మూవీ. ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది చూడడానికి అన్ని భాషల్లో. ఇంకో సినిమా వచ్చేసరికి సప్త సాగరాలు దాటి సైడ్ బి, ఇది వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ హాట్స్టార్లో వచ్చేసరికి నీరు, ఇది మంచి ఏమంటారు కోర్టు డ్రామా అనమాట. సో ఇది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీంతోపాటు శ్యామ్ బహదూర్ G5లో హిందీ సినిమా ఇది. మొత్తం ఈ 4 సినిమాలు అయితే మీరు వీకెండ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. వీటిలో మీరు ఏదైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చూసిన సినిమా, మిగతా వాళ్ళకి హెల్ప్ అయ్యింది. నేనైతే నిన్న నైటే చూసాను నీరు హాట్స్టార్లో. ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ సినిమాని మీరు చూడొచ్చు, చాలా ఎంగేజింగ్ అయితే అనిపించింది. ఒకవేళ మీరు థియేటర్లో చూడాలనుకుంటే తెలుగు సినిమాలు ఏం లేవు కానీ తమిళ సినిమా 2 వచ్చినాయి. క్యాప్టెన్ మిల్లర్ ధనుష్ గారిది, అండ్ దాంతోపాటు అయాలాన్ ఇది వచ్చేసరికి శివకార్తికేయన్, అండ్ ఫైటర్ హృతిక్ రోషన్ హిందీ సినిమా. ఈ 3 సినిమాలు అయితే మీరు థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే షోమేష్ అడుగుతున్నారు. షోమేషే కాదు చాలామంది దీని గురించి అడుగుతున్నారు, బయట ఎవరైనా కనపడినా కానీ దీని గురించి అడుగుతున్నారు. ఐక్యూ 12 తీసుకోవాలా, OnePlus 12 తీసుకోవాలా? రీసెంట్గా OnePlus 12 లాంచ్ అయింది, ఐక్యూ 12 కూడా రీసెంట్గా లాంచ్ అయింది. 2 8 Gen 3 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఇది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, నేను కంపేర్ చేయమని అడుగుతున్నారు. కాకపోతే ఐక్యూ 12 నా దగ్గర ఫోన్ అయితే లేదు, తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఉంచారు అనమాట, 2-3 రోజుల తర్వాత అన్బాక్సింగ్ అవన్నీ తీసుకెళ్ళిపోతారు. ఈవెన్ ఐక్యూ Neo 9 Pro కూడా నాకు ఫస్ట్ లుక్కి వచ్చింది వీడియో, తర్వాత వెంటనే తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర ఫోన్ లేదు ఐక్యూ Neo 9 Pro, OnePlus 12 చెక్ చేయడానికి కదా, అది వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం ఫోన్ అయితే నా దగ్గర ఐక్యూ 12 లేదు. రెండిట్లో మీరు ఏది తీసుకోవాలని అడిగితే మాత్రం, ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు పెట్టగలరు, మీరు 60,000 పెట్టగలరు అనుకుంటే గో విత్ OnePlus 12. OnePlus 12 మీకు అన్ని రకాలుగా బాగుంది, ఫోన్ అయితే చాలా బాగుంది. కెమెరాస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయినాయి. లేదు మీకు బడ్జెట్ తక్కువగా ఉంది, గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఐక్యూ 12 తీసుకోండి. ఎందుకంటే ఐక్యూ 12 మీకు స్క్రీన్ ఫ్లాట్ ఉంటుంది కదా, కొద్దిగా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి ఐక్యూ 12లో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. నేను అదే అనుకున్నాను OnePlus 12 ఐక్యూ 12 కెమెరా చెక్ చేద్దాం అని చెప్పేసి, కాబట్టి ఫోన్స్ నా దగ్గర అయితే లేవు. ఐక్యూ 12 కెమెరాస్ కూడా బాగానే అనిపించింది నాకు యూజ్ చేస్తున్నప్పుడు అయితే. కాబట్టి ఫ్రంట్ కెమెరాలో మీకు ఐక్యూలో 4K ఉండదు, 16 మెగాపిక్సెల్ కెమెరా. అది OnePlusలో మీకు 32 మెగాపిక్సెల్కి ఇంప్రూవ్ చేశారు, 4K యాడ్ చేశారు. సో ఓవరాల్ కెమెరా అయితే మాత్రం OnePlus మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమింగే మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే, బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే ఐక్యూ 12 తీసుకోవచ్చు 50,000 దగ్గర. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళి ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏసుస్ ల్యాప్టాప్, ఇది 15-inch OLED ల్యాప్టాప్. ఒకవేళ మీరు మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే ఈ ల్యాప్టాప్ మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. Ryzen 5 ప్రాసెసర్తో 8GB RAM 512GB SSDతో. జస్ట్ ఇది మీకు ఆఫర్స్ కలుపుకొని 37,990 రూపాయలకి అయితే వస్తుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఇది 44,990 రూపాయలు. HDFC కార్డ్ మీద మీకు 7,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. మీరు జనరల్ యూస్కి మంచి డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ కావాలనుకుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి డీల్స్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి, అక్కడ మీకు మంచి మంచి డీల్స్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయిపోయి. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ భోపాల్ చెందిన ఒక మహిళ తనని గోవా తీసుకెళ్ళలేదని చెప్పేసి విడాకులు అయితే ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే వాళ్ళ భర్త ఏమైనా పెళ్ళి అయిన తర్వాత గోవాకి తీసుకెళ్తా అని చెప్పాడంట, కానీ గోవా తీసుకెళ్ళలేదు. కాకపోతే వాళ్ళ అమ్మగారు అయోధ్య చూడాలని, అయోధ్య రీసెంట్గా రామ మందిరం ఓపెన్ అయింది కదా, అందరూ ప్రతి ఒక్కళ్ళు రామ మందిరంకి వెళ్ళి శ్రీరాములను దర్శించుకోవాలని చెప్పేసి అందరి మనసులో అయితే ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే అసలు ఇంట్లో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ఉంటారు. సో పెద్దవాళ్ళు అడిగారు కాబట్టి ఆయన ఫస్ట్ నేను సరే అమ్మని మన ఇంట్లో వాళ్ళని ప్లస్ వాళ్ళ వైఫ్ని కూడా అయోధ్యకి తీసుకెళ్లారు, రాముని దర్శనం అయితే చేసుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ వైఫ్కి ఫస్ట్ మనం రామ దర్శనం చేసుకున్నాం, తర్వాత వచ్చిన తర్వాత గోవా తీసుకెళ్తా అని చెప్పాడంట. సో అయిపోయింది, దర్శనం అయిపోయింది, వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా గోవా గురించి మాట్లాడలే అని చెప్పేసి ఏం కోపం వచ్చేసి విడాకులకు అప్లై చేసింది. ఇప్పుడు ఏంటంటే విడాకులు ఫ్యాషన్ అయిపోయినాయి అన్నమాట. ప్రతి చిన్నదానికి భార్యాభర్తలు విడాకులు 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 విడాకులు. ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు, చిన్న చిన్న వాటికి సర్దుకుపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి విడాకులు. ఎవరు తగ్గట్లే అన్నమాట, భార్య తగ్గట్లా, భర్త తగ్గట్లా. ఎవరో ఒకరు తగ్గితే కాపురాలు చల్లగా ఉంటాయి, లేకపోతే ఇట్లా విడిపోతూనే ఉంటారు, మనం ఆపలేం. ఇది ఫ్రెండ్స్ కోరుకుంది న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నారు. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు OnePlus 12 ట్రినిటీ ఇంజన్, దీని గురించి పెద్ద కన్ఫ్యూజనే ఉంది. ఆ ట్రినిటీ ఇంజన్ అంటే ఏంది, అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇక్కడ చేశాను. ఒకసారి చెక్ చేయండి. OnePlus 12 కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి. ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి దాన్ని. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా పెళ్లి చేసుకోవద్దురా నువ్వు, వెళ్ళినది రొచ్చ. అండ్ ఇంకొక మూవీ వచ్చేసరికి సప్త సాగరాలు దాటి సైడ్ బి, ఇది ప్రైమ్ వీడియోలో సేల్కి అయితే వచ్చింది, అంతేగా. ఇంకో సినిమా వచ్చేసరికి సప్త సాగర తీరాలు దాటి సైడ్ బి, ఇది వచ్చేసరికి సప్త సాగర తీరాలు దాటి. ఇంకో సినిమా వచ్చేసరికి సప్త సాగర తీరాలు దాటి, అంతా నాకు ఈ బార్డర్లో పెడితే ఇక్కడి నుంచి మాట్లాడుకుని అడిపోతాడు.